కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఒకవైపు అమెరికా ఇరాన్ యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంది. మధ్యలో కాల్పుల విరమణ ఉంటే ఉండవచ్చు. అయితే అదే సమయంలో భారతదేశం క్వైట్గా ఒక పని చేపట్టింది. అది తెలుగు మీడియాలో అయితే పెద్దగా రాలేదు, కానీ ఇంగ్లీష్ మీడియాలో, హిందీ మీడియాలో, నేషనల్ మీడియాలో వచ్చింది. భారతదేశము ఒక మిసైల్ని ప్రయోగించింది. దానికోసం అని చెప్పేసి నోటెం జారీ చేసింది, నోటీస్ టు ఎయిర్మెన్. అంటే బంగాళాఖాతంలో భారతదేశ తీర ప్రాంతం నుంచి 3,500 కిలోమీటర్ల దూరం వరకు వారం రోజుల పాటు సివిల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవి కూడా ప్రయాణం చేయకూడదు, ఇక్కడ మేము మిసైల్ని ప్రయోగిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఒక మిసైల్ని ప్రయోగించింది. ఇది సెకండ్ టైం. నేను ఫస్ట్ టైం ప్రయోగించినప్పుడు సక్సెస్ అయినప్పుడు కూడా వీడియో చేశాను, చెప్పాను. ఇప్పుడు సెకండ్ టైం, ఇది ఫైనల్ టైం ఇది ప్రయోగం జరిగింది. ఇది అగ్ని 5 అని చెప్పేసి కొంతమంది, అగ్ని 6 అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే కలాం గారి దగ్గర చాలా కాలం పనిచేసినటువంటి సృజన్ పాల్ సింగ్, నేను ఎప్పుడు ఆయన పేరు రిఫర్ చేస్తూ ఉంటాను, ఆయన పేరే మార్చుకున్నాడు సృజన్ కలాం అని చెప్పేసి. ఆయన అగ్ని నెక్స్ట్ అని చెప్పడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే, సరే ఆ మిసైల్ యొక్క ప్రత్యేకత చెప్పే ముందు దాని అబ్రివేషన్ కూడా చెప్తాను. MIRV, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఇది క్షిపణియే, కానీ అన్ని క్షిపణుల కంటే భిన్నమైనది. కేవలం అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఇలాంటి క్షిపణి ఉంది. MIRV అంటే ఇది బ్యాలిస్టిక్ మిసైల్. దీని ప్రత్యేకత ఏంటంటే గంటకు మార్క్ 20 కిలోమీటర్ల దూరంతో పోతుంది. ప్రతి మార్క్ 1,200 కిలోమీటర్లు, అంటే సుమారుగా 30,000 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తుంది. అంటే ఈ క్షిపణి ఏ ప్రత్యేకత ఏంటంటే, ఇది బ్యాలిస్టిక్ మిసైల్ చాలా వేగంగా అంతరిక్షంలోకి పోతుంది. అంటే వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి పోయి మళ్ళీ ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది. అయితే ఒక క్షిపణి అయితే ఇంతకుముందు క్షిపణి అగ్ని 1 కానీ, అగ్ని 2, అగ్ని 3 ఇలాంటివి ఏవైనా కానీ ఏదో ఒక టార్గెట్ని రీచ్ అవుతాయి. అయితే ఇదేంటంటే అట్లా కాకుండా ఇది గ్లైడ్ పద్ధతిలో అనేక న్యూక్లియర్ వెపన్స్ని కానీ, లేకపోతే బాంబులను కానీ వివిధ ప్రదేశాల్లో జారవిడుస్తుంది. అంటే ఒక బాంబు ఒక 100 కిలోమీటర్ల దూరంలో, ఇంకొక బాంబు ఇంకొక 100 కిలోమీటర్ల దూరంలో, ఈ రకంగా 4-5 లక్ష్యాలను ఒకటే సమయంలో ఛేదించగలిగేటటువంటి క్షిపణి ఇది. దీన్ని ప్రయోగించింది, సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. అంటే మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు అంటే, కరాచీలో బాంబు పడుతుంది, లాహోర్లో పడుతుంది, ఇస్లామాబాద్లో పడుతుంది, అట్లాగే క్వెట్టాలో పడుతుంది, రావల్పిండిలో పడుతుంది. ఈ రకంగా MIRVని సక్సెస్ఫుల్గా మనము ప్రయోగించాము. DRDO కూడా దీన్ని సక్సెస్ అయింది అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని నెక్స్ట్ ఏంటంటే ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో ఇండక్ట్ చేయడమే తరువాయి. కాబట్టి ఈ వీడియో తెలుగులో అయితే నాకు తెలిసినంత వరకు MIRV క్షిపణి గురించి రాలేదు. మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు, వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ మీకు ఇవ్వడానికి మీరు నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.